కార్యబుద్ధిగా నిర్ణయింపలేకున్నాను. ఈ స్థితిలోని కాష్టముని నేను ఇప్పుడు దీపకంగా ఉపయోగించుకుంటాను. చక్రవర్తులకు సేవకార్యము పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఎప్పటి ఈ నీచ స్థితికి ఈ కొరవేమికి ఉచితమైనది. అప్పుడే ఈ కొరవి ఆరిపోతున్నది. పోని పారవేశం ఇదే శ్మశాన వార్చాలు సిగ్గుండలకు నా సింహాసనమని నిద్ర వచ్చి స్వామి తరమున నేను కూర్చున్నాను. స్వామి కార్యములకు భంగం కలుగును కదా. నాకును నా సౌఖ్యముకును రుణము తీరి అంత కాలమైనది. సుగుణవతియు అర్ధాంగి లక్ష్మయ్యకు చంద్రమతి దేవని కొడుకుతో ఒక్కరికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటున్నాను. నాకును నా సౌఖ్యముకును రుణము తీరిన ఒంటిపడి ఈ ప్రాణములు మాత్రం వెళ్ళిపోతున్నది. ఈ ప్రాణములు పోయలు ఇన్ని దుఃఖములు ఎవరు భవితురు.
కడు సుకుమారి నా జీవితేశ్వరి కడు సుకుమారి నా జీవితేశ్వరి కడు సుకుమారి నా జీవితేశ్వరి కడు ఈ జన్మకు కాదిగా పరిగా కడు ఈ జన్మకు కాదిగా పరిగా ఎన్నాళ్ళింకా స్పృహించమాడా కడు ఈ జన్మకు కాదిగా పరిగా ఎన్నాళ్ళింకా స్పృహించమాడా భరించలేను ఈ ఘోర బాధ ఈశ్వర భరించలేను ఈ ఘోర బాధ ఎన్నాళ్ళింకా భరించమాడా జీవితమంతా ఇంతేనా జీవితమంతా ఇంతేనా లోకములోని కష్టములన్నీ నన్నే కోరవరించినట్లున్నా కాకుండా ఇన్ని దుఃఖములు ఎవరు అనుభవిస్తారు ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు త్రోవెక్కదు రాజ్యవియోగమునకై దుఃఖింపును మహారణ్యవాసాది ఘోర దుఃఖములని సంభవించినను కదింపును కదకు కదకు అది నీచ నమ్మమున ఈ చండాల రాష్ట్రమునకు కూడా పరితపిస్తాను కానీ చిరపట్టిన రాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమును తనకు అంతరాసి కష్టములు సంభవించినను క్షమాగులు సంపత్తి చే సహించుదియే తన్ను ఒక్కరికి తగినమ్ముకున్న నీచమని నేను సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకై నచ్చిన నీచ కృత్యములన్నీ సగౌరవములేదునని నాకు ఉత్సాహము కలిగించు నా సత్ప్రదీక్షను కాపాడిన నా అర్థాంగిలక్ష్ములను చంద్రమణి ఏ దుఃఖము నేనేది భరించు అసూర్యం పశ్య నీ రాని వస సౌఖ్యము ఏమయ్యను అయ్యో సంధ్యమని నీ పది భద్రులు ఒక్కరికి నాకు పాత్రురాలు కావలసి వచ్చే కదా కుమార లోహిత నేను నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతున్న తండ్రి నేను నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతున్నా దాసి జనముల చేతుల నుండి అడిగి పెట్టలేక మిగులు కారాలు పెంచిన నిన్ను నిష్ఠూరతము దాస్యములకు అప్పగించింది కదయ్యా నా భార్య పుత్రులను కాలకౌసులకు విక్రయించిన నాడు దాసి కథలనేమని ఆ భార్యతల తల్లిని అదయించినాడని ఓరి మా అమ్మ ఎక్కడికి కొనిపోయిన
తనపై అదనాడే ఆ కాలు కౌసుకునే భయుడై కొడుకట్టిన వదనము కన్నీలతో చూచి ఆ కడుపు రప్పపు కోడకోలు అది గాయంబు కాకుండా అట్టి దురవస్థల నుండి సతీసును తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డలకు ఎల్లాలు దిక్కుమాలి పడుకోవాలి చాకరి కత్తి ఎక్కలాడుట చీచి చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడు, కిరాతులకు జన్మింపవలసిన వాడు. ఎంత వైపరీత్యం జరిగినది, ఎంత వైపరీత్యం జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవడం ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికినంత వరకు దేవిక దాస్య దుఃఖములు నాకు ఈ కాటికాపురి ఉద్యోగం అవశ్యాభూతమలే కదా. అక్కడక్కడ మంద బాధ్యులైన చిత్తములకు శాంతి ఎప్పటికో శాంతిగా దామోదర్ నాయుడు గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ రామాంజనేయులు శకునాల శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే